రైట్, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ చినముషిడివాడ శారదాపీఠానికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన శారదాపీఠం నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాలని పెందుర్తి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల సర్వే నెంబర్ 90కి చెందిన 72 సెంట్ల స్థలంలో 22 సెంట్లను శారదాపీఠం ఆక్రమించినట్లు అభియోగాలు వచ్చాయి. దీనిపై రెవెన్యూ శాఖ విచారణ జరిపింది. శారదాపీఠం నిర్మాణాలు ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు వారం రోజుల్లో నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. ఇక ఈ విషయం గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్. గుడ్ ఆఫ్టర్నూన్ దుర్గా. ఏదైతే చినముసుడు వాడకు సంబంధించినటువంటి శారదాపీఠం ఏదైతే నిర్మాణాలు జరిగాయో ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా దాదాపు 22 సెంట్లకు సంబంధించినటువంటి స్థలంలో జరిగినట్లయితే రెవెన్యూ అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వ పరిపాలనలో కొంతమంది రాజకీయ నేతలు, కొంతమంది రెవెన్యూ అధికారుల బలంతో అయితే శారదాపీఠానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 90కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి దాదాపు 70 సెంట్లు పోరంబోకు స్థలం ఉంది. ఆ పోరంబోకు స్థలానికి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ స్థలంలో దాదాపు 22 సెంట్లను అయితే పూర్తిగా ఆక్రమించి అనధికారిక నిర్మాణాలు చేపట్టిన అయితే రెవెన్యూ అధికారులు అయితే గుర్తించారు. అయితే గతంలో దీనిపైన పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ గత ప్రభుత్వం ఉన్న పాలన కారణంగా అయితే ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మరలా అదే విషయమై మరలా కూడా ఫిర్యాదులు అయితే చేయడంతో నేరుగా పెందుర్తికి సంబంధించిన తహసీల్దార్ అయితే ఆ ప్రాంతానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులను అయితే పూర్తిగా అయితే పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే ఏదైతే అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 90లో ఉన్నటువంటి 70 సెంట్ల స్థలం ఉందో 70 సెంట్ల స్థలం కూడా పూర్తిగా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలంగా అయితే అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగింది. దర్యాప్తు కొనసాగిన అనంతరం కూడా నిన్న సాయంత్రం అయితే శారదాపీఠానికి సంబంధించి కూడా దానికి సంబంధించినటువంటి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మరో వారం రోజుల్లో ఏదైతే ప్రభుత్వ స్థలానికి సంబంధించినటువంటి 22 సెంట్లకు సంబంధించినటువంటి ప్రదేశం ఉందో అక్కడ జరిగినటువంటి నిర్మాణాలన్నీ కూడా కూల్చివేయాలంటూ కూడా అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే నోటీసులు అయితే ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పెడచెవిన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శారదాపీఠానికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గతంలో చూసుకుంటే మరో ప్రదేశంలో కూడా శారదాపీఠానికి అతి తక్కువ ధరకే గత ప్రభుత్వం కూడా ల్యాండ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఈ గవర్నమెంట్ ల్యాండ్ అయితే పూర్తిగా ఆక్రమించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన కూడా అధికారులు అయితే పలుమార్లు అయితే ఫిర్యాదులు అందుకోవడం జరిగింది. అందుకున్న నేపథ్యంలో అయితే నేరుగానే ఆ ప్రదేశానికి వెళ్ళారు. ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ మార్క్స్ అయితే పూర్తిగా అధికారులు అయితే గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలంగా అయితే పూర్తిగా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాలంటూ కూడా నోటీసులు అయితే ఇచ్చారు. అయితే నోటీసులు అందుకున్న వారం రోజుల్లోనే పూర్తిగా నిర్మాణాలు తొలగించాలంటూ కూడా అందులో జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఏదైతే శారదాపీఠానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కబ్జాపరమై కొనసాగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దానిపైన అధికారులు కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో చూసుకుంటే దానికి సంబంధించిన నోటీసులు జారీ చేసినప్పటికీ ఆ నోటీసులకు ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడంతో ఇప్పుడు అధికారులు అయితే కఠినంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోమారు నోటీసులు కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. వారం రోజులు గడువు ఇచ్చిన నేపథ్యంలో ఈ వారం రోజుల్లోనే పూర్తిగా ఏదైతే 22 సెంట్లకు సంబంధించినటువంటి ఆ స్థలం ఉందో ఆ స్థలంలో నిర్మించినటువంటి నిర్మాణాలన్నీ కూలదోచేటట్టుకు అయితే అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అవి కూలదోయిన పక్షంలో పూర్తిగా కొరడా జుల్పించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దుర్గా. థ్యాంక్ యూ చంద్రశేఖర్.